Science and Technology, Pollution and Forest and Environment, Pollution, Panchayat Cyclo, Water Works, Dani Review, Like Pollution Reviews. Similar Patrick Solaki, the Advocate review meetings are done basic norms, ILPR చేస్తాను. For the closed door meetings, నేను క్యాపిటల్లో చేస్తాను, క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడాలి, బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మిమ్మల్ని బయట పెట్టాలి ఇక్కడ లేదు. లైవ్ ILPR సైన్ నుంచి బయటికి ఆ ఫ్రీడమ్ వస్తాను. ఈ రివ్యూలో మేజర్లీ ఎన్నికలే మనకి జడ్జిమెంట్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకి నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జడ్జిమెంట్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటి ఎన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక లేదా ఉంటే దానికి సంబంధించిన పన్ను కొంత భాగం పెరగలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు మనకి సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇన్సెన్స్. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసింది. తిరిగి అది ఎక్కడికి రావాలి, పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి, ఇక్కడికి ఎంత వచ్చిందన్నది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డు. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్తున్నారు. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. దాదాపు పంచాయతీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీలు 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ సభ్యులు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంబంధించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా తీసుకున్నాం. మీరు ప్రాపర్గా మీకు ఒక 2 days ఒక 4-5 గంటల్లో కలెక్టర్ షణ్మోహన్ రెడ్డి మనకు నివేదిక ఇస్తుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్ లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మర అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ
మరి దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్లో ఎకోటూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల్ జీవన్ మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఈ పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో అందులో ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి వాతావరణం వేడెక్కిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది. దీనివల్ల టైం చేంజ్ కాదు, మనకేం కాదు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం దర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, తీసేసుకుంటాం, ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు ఒక 20 అడుగులు ఆ ఇల్లు ఉన్నట్లేదు బొగ్గు చేస్తాం. కనీసం నాకు తెలుసు మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఆయిల్ చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి. సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇది కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకుంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడటం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఈస్ industries to understand okay what is the impact of it. Global emissions ki మనం అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో వాటిని మీరు పరిశీలించారు అనేది కూడా మనకి తెలియజేసి దాంట్లో నివేదిక మంచిది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెమ్మదిగా ఉండాలని. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం. అంటే మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు 4 జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ మనకి 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. దీంట్లో మనకు దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం. దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్ కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్ళు భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మర అడవుల్ని రక్షించుకోవటం అడవులు అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలో కానీ మర అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మర అడవులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన రోజులు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి ఆ క్యాట్ ఏం క్యాట్ ఫిషింగ్ క్యాట్ మ్యామ్ అదేంటది అది మన ఏ రిజర్వ్ అది రిజర్వ్ ఏంటి ఏ రిజర్వ్ కొరంగా పార్క్ లో ఎస్పెషల్లీ
ఫిషింగ్ క్యాట్ ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్ ఒక అరుదైన క్యాట్ ట్రావెలింగ్ స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లోరేట్ చేసి అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా కొరింగ రిజర్వ్లో నేను ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి. ఒకటి ఎకో టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి. వాటి మరింత పెంపొందించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాచుకోవాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ చేయాలి. చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది.